ఊబర్ కంపెనీ కూడా రియలైజ్ అయ్యి లేదు మాకు మొత్తం బడ్జెట్ అంతా కూడా అయిపోయిందని చెప్తున్నారు. అన్ని కంపెనీస్ అండి, మెటా కానీ అన్ని ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. డెఫినెట్గా కొంత స్ట్రీమ్లైన్ అవుతుంది. డెఫినెట్గా బాగా మరీ ఎంట్రీలో ఉన్న వాళ్ళకి ఇష్టమైన ప్రాంప్ట్లు ఇచ్చి ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు ఎవరైతే ప్రాంప్ట్స్ తక్కువ ఇచ్చి ఎవరైతే బెటర్గా ఉంటారో అది, అంటే ఇప్పుడు దాకా ఏంటంటే నేను ఇప్పుడు చాలా ఐటీ కంపెనీస్లో చాట్ జీపీటీలో లేకపోతే క్లౌడ్ వాడేసి నేను కోడ్ రాసేస్తున్నాను, నాకు హ్యాపీగా ఉందనుకుంటారు. వీళ్ళ జాబ్లకు సెక్యూరిటీ కూడా ఉండదు. ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేయగలరు అన్న దానికి మరి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రైజ్ అయింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే తక్కువ ప్రాంప్ట్స్తో బెటర్గా ఎఫిషియన్సీగా అవుట్కమ్స్ రావాలి అంటే ఏంటి అన్నదానికి సంబంధించి ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ టాస్క్ అయితే ఒక క్వశ్చన్ మనం త్రో అయ్యింది ఇప్పుడు మార్కెట్లోకి. సో డెఫినెట్గా ఇదంతా ఇలాంటి ఏదో కొత్త ఆపర్చునిటీస్ రావడం, పాత వెళ్ళడం, డబ్బులు తక్కువ అవ్వడం, డబ్బులు ఎక్కువ అవ్వడం, ఇవి జరుగుతూనే ఉంటాయి. టెక్నాలజీ ఎవాల్యుయేషన్లో ఈ ప్రాసెస్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇది ఒక ప్రాసెస్ కింద మనం చూడాలి. డెఫినెట్గా ఎవరికాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా ఓపెన్ ఏఐ మీద డిపెండ్ అవుదాం అనుకోవట్లేదు. మైక్రోసాఫ్ట్ కూడా కంప్లీట్గా నేను ఓపెన్ ఏఐ మీద డిపెండ్ అవుతానని చెప్పట్లేదు. ఎవరికాడు ఓన్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ వస్తే తర్వాత రకరకాలు వచ్చినప్పుడు చైనా వాడు కూడా చిప్స్ మేము ఓన్గా చేసుకుంటాం, మాకు ఎన్విడియోతో పని లేదు, మాకు మీరు రిస్ట్రిక్షన్ పెట్టినప్పుడు కూడా మేమైతే ఆగమని చెప్తున్నారు. ఇలా జరుగుతున్నాయండి. ఈవెన్ లో ఎండెడ్ లేదా నార్మల్గా ఉన్న 20 times 30 times కెపాసిటీ తక్కువ ఉన్న వాటిని వాడే ఇప్పుడు మరి డీప్ సీక్ తయారు చేశారు కదా వాడు. అట్లాగే రేపు ఫ్యూచర్లో కూడా అంత మల్టీ మోడలింగ్ లేకపోతే హై పవర్డ్ ఏవైతే ఉన్నా అంత అవసరం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. అంటే ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా. అంటే నేను ఇంకేం చెప్పాలంటే లార్జ్ ఏఏ మోడల్స్తో కూడా అవసరం ఉండకపోవచ్చు యాక్చువల్గా. మేబీ అన్నిటిగా లార్జ్ ఏఏ మోడల్స్ అవసరం లేదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. సో నార్మల్ యాక్టివిటీస్కి అంత మోడల్స్ అవసరం లేదు కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ ఇవన్నీ కూడా మార్కెట్లోకి వస్తాయి కాబట్టి కొంత స్టెబిలైజేషన్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం కింద చెప్పాలి. ఎందుకంటే మ్యాన్ పవర్ని మొత్తం అసలు మిషన్లో తయారు చేసుకుంటే మనుషులతో పని ఏంటారా బాబు, అసలు మీతో పని లేదని చెప్పి అందరూ సీఈఓలు, ఎన్విడియో సీఈఓ అదే చెప్పి, ఓపెన్ ఏఐ సాల్పన్ అని చెప్పి, ఈవెన్ బిల్గేట్స్ అదే చెప్పి 80% ఉద్యోగాలు అని చెప్తున్నారు, టెస్లా కూడా అదే చెప్పి. బట్ డెఫినెట్గా ఇప్పుడు అంత రిసోర్సెస్ మనకి లేవు కాబట్టి ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తుంది, మోనోపోలీ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. ఫ్యూచర్లో ఈ టెక్నాలజీని ఆపరండి, AK-47 లాంటివి ఇవన్నీ కూడా. మళ్ళీ ఇంకొకటి ఎవడో కనిపెడతాడో లేకపోతే తక్కువ రిసోర్సెస్తో తక్కువ వచ్చే విధంగా ఏం చేయాలి అని చెప్పి అలా రకరకాలుగా టెక్నాలజీ ముందుకు వెళ్తూనే ఉంటుంది, మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. సో డెఫినెట్గా ఈ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిల్లో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ కాబట్టి నేను చెప్తున్నాను. దీన్ని కంక్లూడ్ చేయడానికి దీనివల్ల మళ్ళీ మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, లో ఇంటర్వ్యూ జాబులు గంటకు మాత్రం కంక్లూడ్ చేయడానికి లేనేలేదు. సో అట్లాగని చెప్పేసి ప్రతిదీ కూడా ఈ లార్జ్ మోడల్స్ ఏవైతే ఏ మోడల్స్ ఉన్నాయో వాటి అవసరం అంటే అవసరం లేదని చెప్పేసి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రాబబ్లీ కొంచెం బెటర్గా మోడల్స్ రావాలని మనం కోరుకోవద్దు కానీ బట్ కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంటే బెటర్. హ్యూమన్ అండ్ మిషనరీ బ్యాలెన్స్ అయితే డెఫినెట్గా అందరికీ కొంచెం బెటర్గా ఉంటుంది. అసలు భయంకరంగా ఉన్నాయండి చాలా కాలేజెస్లో ప్లేస్మెంట్స్ కానీ IIITsలో కానీ NITsలో కానీ ఈవెన్ చాలా IITsలో చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క సాఫ్ట్వేర్స్ లేకపోతే ఏ మోడల్స్ వచ్చిన తర్వాత మేబీ మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్న మన దేశం ఏదైతే ఉంటుందో డెఫినెట్గా సఫర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అన్ని ఎంట్రీ లెవెల్